ఎలక్ట్రోఫిజియాలజీ అనేది కార్డియాలజీలో ఒక సబ్ స్పెషాలిటీ అండి. మామూలుగా మన గుండెలో ఒక న్యాచురల్ పేస్ మేకర్ ఉంటుంది. ఒకటి కండక్షన్ సిస్టమ్ అంటాం. సో ఈ కండక్షన్ సిస్టమ్ పేస్ మేకర్ నార్మల్గా పనిచేస్తే మన గుండె క్రమంగా నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. కొన్ని రకాల సమస్యల్లో ఈ న్యాచురల్ కండక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, కొన్ని రకాల వేరే ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ రిథమ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది. ఒక్కొక్కసారి హార్ట్ బీట్ స్లోగా అవడం కానీ, ఫాస్ట్గా అవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సంబంధిత ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే వైద్యుల్ని కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. గుండెకి సంబంధించి హార్ట్ బీటింగ్ క్రమంగా కొట్టుకోకపోవడం వల్ల అందరు పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఎరిథ్మియాస్ అనేవి నార్మల్గా మనం ఒక జనరల్ పాపులేషన్లో చూస్తే చాలా కామన్. ఆల్మోస్ట్ జనరల్ పాపులేషన్లో 30-40% మందికి లైఫ్లో ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒక టైంలో ఈ గుండెకి సంబంధించి హార్ట్ బీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ప్రైమరీగానే కాకుండా సెకండరీగా అప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి వాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల కానీ, అటువంటి సమస్యలతో ఉండే పేషెంట్స్కి ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ కూడా తోడైతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రెండు రకాలుగాను ఏదైతే రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి ఎలక్ట్రోఫిజియాలజీ ట్రీట్మెంట్స్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఒపీనియన్ వల్ల పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.